సారీ రాసిద్దు. తప్పు చేసిన తర్వాత చెప్పే సారీకి, అవసరం తీరిపిన తర్వాత చెప్పే థ్యాంక్స్కి నా దృష్టిలో వాల్యూ లేదు. రే కర్ణా, వీళ్ళంతా మారరా. ఎంత లక్షణంగా ఉందిరా. తొందరపడి చిన్నప్పుడు పెళ్లి చేసుకుంటుంది. ఐ మిస్టర్ కత్తిలో లక్షణంగా ఉంది. అది నా ఎక్స్. ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా, చెప్పనే లేదే. సిగ్గు లేకుండా అడుగుతున్నాను నేను, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి. నా ఆవేదన అర్థం చేసి ఇక్కడ కిందకు వచ్చింది. నా ప్రెజెంట్ ని సెట్ చేయడానికి వచ్చింది. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అన్నా కాఫీ. ఒకటి కాదు 2 కాఫీ. నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపల్సేట్లో ఎదవ సిగ్గు. చూడ్డానికి ఐస్ క్రీమ్ లో ఉన్నాం, తిని పారదొద్దు. తినే ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. తినా నీకు అడిక్ట్ అయిపోయా. గంటో 2 గంటలో కాదు, 24/7 365 days నువ్వు నాకు కావాలి. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. సిద్ధు సారీ చెప్పు. నేను చెప్పను సార్. అరే ఏం నరసింహనాయుడు అన్న చాలా మొండాడు, ఎవరి మాట ఏండు. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? బండి వరకు వచ్చాడు కాబట్టి కొట్టు వదిలేసా. అదే నీ వరకు వస్తే చంపేస్తా. బాలేదా ఇది? మంచి పద్ధతి కాదా ఇది? ఒకటే మాట, కల్ట్ మాసొచ్చినాం. నిజంగా నీకు నేను కావాలనిపిస్తే అట్లీస్ట్ ఒక సారీ అయినా చెప్పాలి. ఏది బాబ్జీ ఇదే? ఏది టార్చర్ మనకి? ఏంటి సారీ సారీ అని దొబ్బేస్తున్నారు అందరూ. తప్పు లేనప్పుడు నేనెందుకు చెప్పాలి సారీ? ఓకే నో యూస్. వాడు విండండి. తప్పు చేయని ప్రతోడు నా దృష్టిలో హీరోనే రా. అద్భుతం, ఫంటాస్టిక్. వాడు చేసిన తప్పుని రిలీజ్ అవుతాడు చూడు, వాడు ఇంకా పెద్ద హీరో. సో స్వీట్. అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? రే అభి, ప్రణోదం ఏమన్నారో విన్నా? ప్రపంచంలో ఇంత మూర్ఖంగా ఎవరైనా ఉంటారా అసలు? ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. మీ ఆటల కోసం మా మగాళ్ళు యుద్ధాలు చేసినా మీకు అర్థమై సాగుతాయి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. మీ ఆటల కోసం మా మగాళ్ళు యుద్ధాలు చేసినా మీకు అర్థమై సాగుతాయి. అసలు నిన్న ఎలా పొగడాలో నాకు అర్థం కాట్లేదురా. ఎప్పుడు మాట్లాడడం మానేశాడో తెలుసా సిద్ధు? మనిషి మోసం చేయడం మొదలు పెట్టినప్పుడు. ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఐ సే, కల్ట్ బొమ్మ ఇచ్చా. ఏమో చాలా గొప్పది మ్యాగీ, కానీ అది ఇచ్చే బాధే చాలా భయంకరంగా ఉంటుంది. రే నువ్వు చదువుకొని పట్టభద్రుడిరా. ప్రేమ గొప్పది కాదు, అది ఇచ్చే మనిషి గొప్ప. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.